జనవరి 30వ తారీఖు సాయంత్రం బిర్లా మందిరం నుంచి మహాత్మా గాంధీ బయటకు వస్తున్నప్పుడు 1948వ సంవత్సరంలో ఆయన హత్యకు గురి అయినాడు. ఇది చాలా విషాదకరమైనటువంటి సంఘటన. వ్యక్తిగత అంటే పర్సనల్లీ ఐఎమ్ అగెనిస్ట్ దిస్ మర్డర్. కొంతమంది నాథురామ్ గాడ్సేని ఎవరన్నా సపోర్ట్ చేసి ఉండవచ్చు. సమ్ పీపుల్ ఆర్ ఈవెన్ టుడే ఆర్ సపోర్టింగ్ నాథురామ్ గాడ్సే, బట్ ఐఎమ్ అగెనిస్ట్ దిస్ మర్డర్. వై షుడ్ వి కిల్ గాంధీ అండి? అభిప్రాయ భేదాలు ఉన్నంత మాత్రాన రాజకీయంగా ఒక వ్యక్తిని చంపటం ఎందుకు? సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ రాంగ్ థింగ్. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విశేషాలు ఏమిటంటే 1947లో భారతదేశం ముక్కలుగా విడిపోయింది. ఇండియా నుంచి పాకిస్తాన్ విడగొట్టారు. ఇప్పుడు బంగ్లాదేశ్ అనబడే ఈస్ట్ పాకిస్తాన్ విడగొట్టారు. టిబెట్ వెళ్ళిపోయింది క్రమంగా ఇండియా నుంచి, సింహళం వెళ్ళిపోయింది, బర్మా, ఇవన్నీ కూడా కలిపితేనే మొత్తం అఖండ భారత్. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది, బెలూచిస్తాన్ వెళ్ళిపోయింది, టిబెట్ వెళ్ళిపోయింది, నేపాల్ వెళ్ళిపోయింది. భారతదేశం నుంచి ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ఈ దుఃఖంలో ప్రజలు ఉన్న సందర్భంలో ఏం జరిగిందంటే ఎంతోమంది శరణార్థులు, ఇంక్లూడింగ్ ఎల్కే అద్వానీ, కట్టుబట్టలతో లాహోర్ నుంచి ఇండియాకు వచ్చారు. కట్టుబట్టలతో వీళ్ళు రావడం కాదు. మహమ్మద్ అలీ జిన్నా ఏం చేశాడో తెలిసినా అండి, ఒక రైల్వే వ్యాగను, రైల్వే ట్రైను, ఆ ట్రైన్లో ఒక 20 బోగీలు ఉంటాయి అనుకోండి, గూడ్స్ ట్రైను, ఆ గూడ్స్ ట్రైన్ నిండా హిందువుల నరికి వాళ్ళ తలలన్నీ అందులో వేసి ప్యాక్ చేసి ఆ గూడ్స్ ట్రైన్ని ఢిల్లీకి పంపించాడు. ఈ సంగతి చాలామందికి తెలియదు. అంటే ఎన్ని లక్షల మంది హిందువులను పాకిస్తాన్లో చంపారో ఒకసారి ఆలోచించండి. ఇది తప్పు అనేవాడు ఇవాళకి కూడా లేడు. ఈవెన్ టుడే అట్లాంటి ముస్లింల ఓట్లు తమకు రావు అని భయం. అటువంటి భావోద్రేకాలు చెలరేగినటువంటి సమయంలో నాథురామ్ గాడ్సే ఒక తప్పు చేశాడు. అది తప్పనిసరిగా తప్పే, అది ఒప్పు అనడానికి వీలు లేదు. దీన్ని ఆధారంగా చేసుకొని తర్వాత ఆనాడు నెహ్రూ గారు తదితరులు కూడా హిందూ దేశంలో ఉన్నటువంటి హిందూ సంస్థలన్నింటినీ కూడా నిషేధించాయి. అంటే ఏమిటి, మన ముక్కు మనమే కోసుకున్నట్లయింది. ఇండియాలో 100 కోట్ల, అప్పుడు 40 కోట్ల మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 100 కోట్ల మంది, 140 కోట్ల మంది ఉన్నారు కదా. అంటే ఇందులో 100 కోట్ల మంది హిందువులే ఉన్నారు. మరి హిందువులను హిందువులే హింసిస్తే ఇంకా వీళ్ళు ఎక్కడికి పోతారు చెప్పండి? ఆలోచించండి. హిందువులను హిందువులే హింసిస్తే, వాళ్ళ మీద, హిందూ సంస్థల మీద బ్యాన్ పెడితే, ఆ బ్యాన్ ఎవరు పెట్టించారు? ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టించారు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం ఉంది కదా, జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వం, వీళ్ళ మీద లేడీ మౌంట్ బాటన్, ఎడ్వినా అని ఒక ఆవిడ ఉండేది. ఎడ్వినా ఆవిడ పేరు ఈ తరం వాళ్ళకి తెలియదు. లేడీ మౌంట్ బాటన్, వీళ్ళు బ్రిటన్ నుంచి ఒత్తిడి తీసుకొచ్చి నెహ్రూ గారి చేత ఈ పనులన్నీ చేయించారు. ఎందుకు? టు డిస్ట్రాయ్ హిందూయిజం ఇన్ ఇండియా. దీని వెనకాల చాలా పొలిటికల్ హిస్టరీ ఉంది. ఈ హిస్టరీ అంతా దాచిపెడుతున్నారండి, తెలియకుండా చేస్తున్నారు. కాబట్టి మహాత్మా గాంధీ, గాంధీ గారికి చాలా ఉదాత్తమైన కొన్ని ఆదర్శాలు ఉన్నాయి. ఆ మాటకు వస్తే వాళ్ళ గాంధీ గారి పేరు, ఆయన ఏ పార్టీ కోసం అయితే జీవితం అంతా త్యాగం చేశారో ఆ పార్టీ వాళ్ళే మర్చిపోయారండి. గాంధీ అంటే ఎవరు అంటే, గాంధీ అంటే సోనియా గాంధీ అంటున్నారు. విన్నారా? గాంధీ అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గాంధీ అండ్ వే అంటే అదొక ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, ఒక అహింసా ఉద్యమం, సత్యాగ్రహ ఉద్యమం. గాంధీ ఈజ్ ఎ టాలెస్ట్ పర్సన్, అందులో ఎటువంటి అనుమానం లేదు. స్వాతంత్రోద్యమంలో ఇటు గాంధీ ఎంత గొప్పవాడో, అటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా అంతే గొప్పవాడు. ఆయన్ని హత్య చేయడం అన్నటువంటిది భావోద్రేకంలో నాథురామ్ గాడ్సే చేసినటువంటి పొరపాటే, దానిలో ఎటువంటి అనుమానము లేదు. కాబట్టి దాన్ని మనం సమర్థించడానికి వీల్లేదు. కాకపోతే ఆనాడు జరిగినటువంటి చరిత్ర మొత్తము కూడా ఇవాళ మళ్ళీ మన విద్యార్థులకు చెప్పవలసిన అవసరం ఉంది. ఆనాడు ఏం జరిగింది యాక్చువల్గా 1947లో జరిగినటువంటి
చరిత్ర ఏమిటో విద్యార్థులకి రియల్ హిస్టరీ చెప్పాలి. ఇవాళ దాచిపెడితే ప్రయోజనం లేదు. Mind Media, the voice of India.